ఇక్కడ ఎవరిని చూస్తలేను. హాస్పిటల్కి పోయిన తర్వాత నాకు ఫింగర్స్ ఫ్రాక్చర్ అనేది తెలుసు. ఇక్కడ మిడిల్లో లేచిన సార్, మేడం వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినావు అని అంటే, ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ అన్నారు మేడం, మీ స్కూల్లో నేను చాలా ఫేస్ చేసిన అని నేను ఇట్లా చెప్పిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగిన మేడం వాళ్ళు. అడిగితే ఏం చెప్పాలి మేడం అంటే, నువ్వు స్టెప్స్ పై నుంచి పడ్డా అని చెప్పేసి ఇంకా మీ పేరెంట్స్ కూడా బాధపడతారు కదా అని అన్నారు. నేను మస్తు ఆలోచించిన సరిగా ఆలోచించి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం అన్నారు, నేను అక్కడ ఇక్కడ నాకు కొట్టాలనిపిస్తుంది, నేను చాలా కొట్టాలనిపిస్తుంది నాకు. ఏం ఫేస్ చేసినావు, నువ్వు అంతగా నువ్వు ఏం ఫేస్ చేసినావు నాకు చెప్పు. ఇది అన్నమంట పేరెంట్స్ పై నొట్టేపించుకొని మీ ఫ్రెండ్స్ దగ్గరకు వస్తే కూడా వాళ్ళని రానియలేమంటే నువ్వేం ఫేస్ చేసినావు చెప్పు అని అన్నారు మేడం. మళ్ళీ ఇట్లా అన్నారు, మీ డాడీ కాల్ చేస్తేనే అంటే మా డాడీ లోకల్లో లేరంట సార్, అప్పుడు హైదరాబాద్ వెళ్ళిందంట. మా డాడీ కాల్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తాను మేడం, కట్టించాను అని చెప్పారు. మేడం వాళ్ళు అడిగారు నాకు, ఏంది ఇప్పుడు కట్టించుకుంటా, హాస్పిటల్ అడిగి ఇప్పుడు కట్టించుకుంటావా తర్వాత కట్టించుకుంటా మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత అంటే, మా పేరెంట్స్ వచ్చిన తర్వాత మేడం వాళ్ళు ఉంటేనే కట్టించుకుంటా అని అన్నాం. అంటే ఇక సర్లే మీ డాడీ రావడం తేలేదంటే కట్టియమన్నాడమ్మా అని సిమెంట్ పట్టి వేయించింది సార్. ఏమో కట్టించుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం అన్నారు, మీ డాడీ మీ పాప కాలు ఇరిగిందంటేనే కట్టించండి అని సంబంధం లేనట్టు మాట్లాడుతుండు. మొన్న వచ్చిండ మీ డాడీ మాట్లాడాలి డాడీతో మేడం. ప్రిన్సిపల్ మేడం టార్చర్ చేసింది. ఏం పేరు? శ్రవంత. ఏమైంది అసలు చెప్పమ్మా. అయితే ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తాను. గట్టిగా మాట్లాడు. ఫేర్వెల్ రోజు ఒక అక్క నేను డిన్నర్ చేస్తున్నాం. మేడం వచ్చి అన్నారు, ఏంది ఇట్లెందుకు కథలు నడిపిస్తున్నా అని అన్నారు. ఇంకా నేను ఏమన్నాను, అఖిల నేను నిన్నంట కవితనేమని నన్ను అన్నారు. సరే అని నన్ను ఏమన్నా నేను వదిలేసిన. అందరు నేను స్టేజ్ పైన సార్వాళ్ళ గిఫ్ట్ ఇస్తున్నా. స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు ముంగలు ఎత్తురంట, నీది బ్యాడ్ క్యారెక్టర్, ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్, నువ్వు బయట నుంచి వచ్చినావు, నీకేం తెలియదు ఆ పిల్ల గురించి, నువ్వు తిరగకు అని అన్నారు. ఇక నాకు మస్తు బాధ అనిపించింది. నేను ఏం చెప్పినా, మా డాడీ వచ్చిండు, మార్నింగ్ వస్తాడు, నైట్ కూడా వచ్చింది మా డాడీ వచ్చి, ఇంకా మేడంకి అడుగుతున్నారు నాది ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ అయ్యింది అని నేను చెప్పిన. చెప్తే మేడం మండే రోజు వచ్చి, ఏందమ్మా ఏమన్నా అంట, మీ డాడీ నాతో చదవడమాటానికి వచ్చిందా, రమ్మని మరి ఆడతాడేమో రమ్మని అని అన్నారు. ఆయన నేను ఏమనలేను. అది ఒక్క మేడం కాకుండా శ్రవంతి మేడం అని ఉంటారు. ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్, నేను క్లాస్కి వెళ్ళాను, సిక్ అయినా క్లాస్కి వెళ్ళాను, ఏమైందని అడిగారు. చెప్పిన ఇట్లా మోషన్స్ అయినాయి మేడం అందుకే వెళ్ళలేదు అని అంటే, మా మేడం అంటారు, ఈ టేబుల్ తీసుకొని నేను ఎత్తి వలగొట్టైనా నేను చేరుకోతా అని అంటారు. ఎవరికన్నా నాకు. నేను అప్పటికి ఏమనలేను. మళ్ళీ ఫేర్వెల్ రోజు ఏమేమి స్పీచెస్ ఇవ్వాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తుర్రు ఇట్లా. నన్ను అంటుంది, నువ్వు బయట ఎవ్వరు తిరగకండి, నేను అందరు టీచర్స్లో నేను ముద్ర పడిపోయినా, నేను ఎక్కువ బయట తిరుగుతాను అని ఇట్లా చెప్పు, నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు. అందరు ముంగల నాకు ఇన్సల్ట్ అనిపించింది, మస్తు ఇన్సల్ట్ చేస్తాను మేడం వాళ్ళు. నేను కనీసం వాష్రూమ్ కానీ బయటికి వచ్చినా సరే అయిపోయి గ్రూప్లో మెసేజ్ పెడతారు, ఇంకా తబిత బయటకు వచ్చినాయి. స్టాఫ్ రూమ్లో ఎప్పుడు నా పేరే ఇంకా తబిత అని మొత్తం బయట తిరుగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసారు. ఎవరిన్నా కానీ స్టూడెంట్స్ వచ్చి, అక్క నీ పేరు ఇట్లా స్టాఫ్ రూమ్లో మారుమోగుతుంది, తబిత ఇట్లా తిరుగుతుందని మొత్తం ఇట్లా చెప్తుర్రు అక్క అని అంటున్నారు. మొత్తం ఎగతాళి చేస్తుండే నన్ను. నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసారు. మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే, హిందీ ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి, ఏమైనా అనుకుంటున్నావు, టెన్త్ తర్వాత ఏం చేస్తామని అడిగారు. నేను బైపీసీ తీసుకొని ఇట్లా వెటర్నరీ డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా మేడం అని అంటే, అదంతా సెట్ కాదు, ఇది వెటర్నరీ డాక్టర్ కూడా సెట్ కాదు, అంత పెద్ద గోల్ ఏం పెట్టుకోకు, చిన్నగా పారామెడికల్ అవి చేసుకొని వెళ్ళే సెటిల్ అవి, అంత పెద్దగా ఎందుకు. ఇప్పుడు ఆమె అంటే మళ్ళీ నువ్వేం చేసుకున్నావు హాస్టల్లో? ఫస్ట్ ఫ్లోర్ నుంచి దుంకినా. ఎందుకు దుంకినావు? వాళ్ళు పెట్టాడు అసలు ఏ స్టూడెంట్స్ లేదు. టార్చర్ సార్ పాపకి 5th నుంచి 9th వరకు మంచిగా చదువుతుంది టాపర్ పాప. అన్ని మెడల్స్ గిడల్స్ అన్ని ఉన్నాయి పాపకి, సర్టిఫికెట్స్ వచ్చినాయి. అంత మంచి చదివే అమ్మాయికి మొత్తం 10th వచ్చేసరికి మొత్తం డౌన్ చేసేసారు స్టడీ పర్పస్ లా. ఎవరు చేసారు? టీచర్స్ మొత్తం. ఇక ఏమన్నా చిన్న ఏమన్నా ఇన్సిడెంట్స్ కనిపించింది అనుకో, పాపను మొత్తం టార్గెట్ చేయడము, అందరు గ్యాదర్ అయ్యి పాపను ఒక్కదాన్ని వచ్చి నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైతున్నాయి, నువ్వు బయట తిరుగుతున్నావు, నీ క్యారెక్టర్ బ్యాడ్, మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ చేయడానికి ఏం చేసింది మా పాప మాకు చెప్పాలి కదా. పేరెంట్స్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము క్యారెక్టర్ ఏందో మాకు చేసుకుంటాం. ఈవినింగ్ క్లాస్ కోనందుకు నీ బోనఫైడ్ లా నేను ఇట్లా బ్యాడ్ కేటగిరీ గుడ్ కేటగిరీ అని రాస్తారు. నేను బ్యాడ్ కేటగిరీ అని రాస్తే నువ్వు ఏ స్కూల్లో కూడా జాయిన్ కాలేవు ఇంకా అని అంటారు.
మొత్తం ఇక మాకు చెప్తేనేమో మేము చదువు పరంగా నువ్వు కొంచెం డల్ అయినవేమో బిడ్డ చదువుకోకి ఒక్క సంవత్సరం అయితే 10th అయిపోతుంది వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల నా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దుంకిన తర్వాత వాళ్ళు ఏమన్నారు మళ్ళీ ఎవరు చెప్పొద్దన్నారా? వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు మేడం వాళ్ళకు నా మొత్తం స్టాఫ్ మొత్తం గ్యాదర్ అయినంట సార్, మొత్తం పాపని గ్యాదర్ ఒక చేసుకొని సార్ వచ్చిర్రు, ఇద్దరు మేడం వాళ్ళు వచ్చిర్రు. అయితే కార్లు ఎక్కించిర్రు, బయట నుంచి చెప్పిర్రు ఆమె ఇట్లా దుంకిందని చెప్పకండి, ఆడ పోయి స్టెప్స్ పైన పడ్డాయని చెప్పండి, మళ్ళీ పెద్ద ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా అవుతుంది ఇష్యూ అవుతుంది అని చెప్పారు. ఆడికి పోయిన తర్వాత ఇంకా నా లెగ్ ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది. మీ పేరెంట్స్ వస్తారంట. నేనే అన్నా మా డాడీకి కాల్ చేయని మేడం వస్తారు అని అంటే, సిమెంట్ పట్టి కట్టించుకుంటావా డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు అని అంటే, పేరెంట్స్ వచ్చినాక కట్టించుకుంటా అని చెప్పిన సార్. మా డాడీ ఇక్కడ లోకల్లో లేకుండా అంటే హైదరాబాద్ వెళ్ళిరంట. మేడంకి అన్నారంట, మేడం మీరు కట్టించండి నేను వచ్చి తీసుకెళ్తా అని అన్నారంట. వేరే అమ్మాయిలకి గిట్ట కొట్టిందంట కదా, ఎవరు కొట్టిరు చేతుల మీద? శ్రవంతి మేడం. ఒక అమ్మాయి తెలుగు క్లాస్ వరకు రాసిండే, మేడం ఉన్నప్పుడు తెలుగు క్లాస్ వరకు రాసిందంట. రాస్తుంది మా క్లాస్ ఆమె కూడా. ఇట్లా ఇక్కడ పట్టుకొని మొత్తం ఇట్లా తిప్పితే మీకు ఇక్కడ మొత్తం ఇట్లా నెయిల్స్ పడ్డాయి. చాలా ఏడ్చింది ఆమె కూడా. 2 times కొట్టిరు. ఒక రోజు స్టీల్ బాటిల్ తీసుకొని కూడా కొట్టిరు. ఎవరు కొట్టిరు? శ్రవంతి మేడం. ఎందుకు కొట్టిందా? తెలుగు అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మేడం తెలుగు పేపర్స్ చెక్ చేసుకోండి రా అని ఇట్లా పేపర్స్ ఇచ్చిండ్రు. ఆ పేపర్ ఆమె చూసుకుంటుంది, ఇట్లా వచ్చి ఎప్పుడు తెలియదు అవుతావా నా సబ్జెక్ట్ వద్దా అని కొట్టిర్రు. 2 times కొట్టిరు ఆమెకి. ఏ రోజు జరిగిందమ్మా ఈ సంఘటన? దుంకిన రోజు ఏ రోజు? 24th ట్యూస్డే రోజు.